పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో. చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి, దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. బతుకు చెట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. తల్లి శిక్షణ, తండ్రి రక్షణ ఎదిగే పిల్లలకు చాలా ముఖ్యం. తండ్రి వేసిన తప్పుటడుగు వల్ల తల్లి జీవితం బలైపోయింది. చదువుకుని ప్రయోజకులు కావాల్సిన పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆదరణ లేక ఆదుకునే వాళ్ళు కరువై అగాధంలో కూరుకుపోయిన ఒక కుటుంబ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈవిడ పేరు శ్యామల. భర్త తాగుడు, పిల్లల చదువులు, వాళ్ల భవిష్యత్తు ఈమె జీవితాన్ని కూలీ పనికి శాసించాయి. 4 ఏళ్ల క్రితం లారీల్లో క్లీనర్గా వెళ్లిన భర్త వ్యసనాల వల్ల విధి ఈమెను HIV రూపంలో వంచింది. బ్రతుకు దుర్భరమై పిల్లల భవిష్యత్తు అగాధంలో పడిపోతుందనే భయంతో తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన ఆవేదనని మనతో చెప్పుకోవడానికి శ్యామల వచ్చింది. మీకు ఎంతమంది పిల్లలు శ్యామల? ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు పెద్దోడా? బిడ్డ పెద్దది. బిడ్డ పెద్దది. ఎంత వయసు ఇప్పుడు పాపకి? 10 నడుస్తాయి. 10 నడుస్తుంది. చదువుకుంటున్నారు ఇద్దరు? చదువుతున్నారు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీకున్న కష్టం ఏంటి శ్యామల? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకున్న కష్టము, నేను పెళ్లి 12 ఏళ్ళకు మా అమ్మ వాళ్ళు పెళ్లి చేసారు. నచ్చలేకపోతే మాకు వీళ్ళు మేనవాళ్ళు, మా ఆయనోళ్ళు. అయితే నాకు ఆ సంబంధం నచ్చలేదు. దగ్గరనే ఉంటుంది ఊళ్ళోనే. అయితే నేను చేసుకోను, నాకు నచ్చదు, నేను చేసుకోను అని నేను అన్నా. అంటే నాకు ఇంత పూర్తి తెలివి లేదు అప్పుడు. చేసుకోనన్నా అంటే మా నాన్న మా అమ్మ ఉండి, ఎందుకు చేసుకో బిడ్డ, దగ్గర ఉంటావు, మా కళ్ళ ముంగట ఉంటావు, ఊళ్ళో వేసుకుంటే బాగుంటుంది. మా తమ్ముడు ఒక్కడు ఉంటాడు, నువ్వు ఆని చూసుకుంటావు, ఉంటారు, చేసుకోమని అన్నారు. అంటే నాకు ఇంతప్పుడు తెలియలేదు అప్పుడు. చేసుకున్నాక ఇక కొట్టుడు తిట్టుడు మా అమ్మ వాళ్ళ దగ్గరనే కదా, ఊళ్ళోనే. నాకు ఇష్టం లేని పెళ్లి చేసిరు, నేను చేసుకోనన్నా, నీ అన్న బిడ్డని తీసుకొచ్చి నాకు చేసినావు. మీ భర్తకి ఇష్టం లేదు మిమ్మల్ని చేసుకోవడం, మిమ్మల్ని కొట్టడం తిట్టడము. నాకేం పెట్టలేరు, బంగారం ఏం పెట్టలేరు, ఎండ ఏం పెట్టలేరు, నాకేం పెట్టలేదు, నాకు ఈ సంబంధం అవసరం లేకుండే, నీ బలిమితో నీ అన్న బిడ్డని తీసుకొచ్చి చేసినావు. మీ భర్త మా అత్తమ్మ నాన్నుడు, మీ అత్తమ్మని తిట్టడం, వాళ్ళ అమ్మ నాన్నుడు. అంటే ఏమైందిరా, మనం రక్తం కలిసింది ఉంది, నాకు బిడ్డలు లేరని నేను చేసుకున్నా అని మా అత్తమ్మ. చేసినవి అయిపోయింది. కానీ ఇక అప్పటి నుంచి మా కొడుకు ఏడాదికి మా కొడుకు జన్మించిండు. ప్రెగ్నెన్సీ నేను ఏడాదికి. బట్ అప్పటి వరకు ఎప్పుడు కొడుతూ తిడుతూనే ఉంటాడు. అప్పటి వరకు మస్తు లొల్లిలైనాయి. వీళ్ళు చెప్పిరు, వాళ్ళు చెప్పిరు, పెద్ద మనుషులు చెప్పిరు, మా పాలోళ్ళు చెప్పిరు, ఎవ్వరు చెప్పినా కానీ ఈయన లేడు. అంటే ఏమంటాడు అతను? నాకు ఇష్టం లేకుండా చేశారంటాడు, మిమ్మల్ని వదిలేస్తానంటాడా? కొడతాడు, నన్ను కొట్టలేనంటాడు, తిడతాడు, నన్ను తిట్టలేనంటాడు. పంచాయతీలు ఎవరు? మీరు పెట్టేవాళ్ళ పంచాయతీ? అతను మా అమ్మ నాన్న నేను. మీ అత్తగారు మీకు సపోర్ట్ చేసేదా, మీ ఆయనకి సపోర్ట్ చేసేదా? ఇక వాళ్ళు కూడా ఒకసారికేమో మా కొడుకుదే తప్పు అన్నారు, మళ్ళీ ఒకసారికేమో మా కోడది తప్పు అన్నారు. మీ మామ ఉన్నారా? ఆయన ఏమనేవాడు? ఆయన నీతి తప్పు అనేవాడా? మా మామ మంచివాడు ఉండే, చాలా మంచివాడు ఉండే. బిడ్డలు లేరు, బిడ్డలు లేకనే చేసుకుంది అన్నట్టు మా అత్తమ్మ. సో మీ మామ మటుకు, మీ మామగారు మటుకు మీ ఆయనదే తప్పని చెప్తుండే. ఏమంటుంది, ఆ పిల్ల మంచిగా పని చేస్తుంది, మంచిగా ఇంట్లో పని చేస్తుంది, బయట పని చేస్తుంది, ఆ పిల్ల అంటే ఎందుకు కొడతావురా, నువ్వు మళ్ళీ ఒకసారి కొట్టి చూడు, నీ పని చేస్తాను, నువ్వు ఇంతకెళ్ళి మామ అంటుండే. అన్నా గానీ నువ్వు కోడలికే మాట్లాడతావు అంటుండే. ఇక అట్లా నడిచిపోయి. తాగుతాడా? తాగుతాడు మేడం, రోజు తాగుతాడా? పైసలు ఉంటే రోజు తాగుడే. ఎక్కడైనా పని చేస్తాడా మీ ఆయన? చేస్తాడు. ఏం పని? కూలి పని. మీరేం పని చేస్తారు? మేము కూడా కూలి పని. మీకు పొలం, వ్యవసాయం? అదే పొలం ఏం లేదు మేడం, కష్టం చేసుకొని బతకాలి.
మీకు సంవత్సరానికి కొడుకు పుట్టాడు. సంవత్సరానికి కొడుకు పుట్టిండు. ఆయన ఫస్ట్ కదా మేడం. అంటే ఆయన దమ్ బట్టి దాకాన తీసుకోరు అని అంటే ఆయన మా మామ, మా అత్తమ్మ, మా అమ్మ, మా నాన్న అంబులెన్స్ తీసుకొని పోయారు. తీసుకొని పోతే మీద కోరి అంటే ఆడ బిల్లు కట్టాలి, ఫస్ట్ 1500 రూపాయలు కట్టాలి అనగానే ఆయనతో మా బాబుని ఆయనతో రిటర్న్ తీసుకొని వచ్చిరమ్మ. సో డాక్టర్ దగ్గర చూపించలే, బతుకుతుండే కానీ మేము ఇక బాబును చూపించలేదు, దాఖల పడితే చూపించలే మీరు. అందువల్ల పైసలు భయపడి ఆయనతో బాబు చనిపోయింది. ఇక నాకు తెలియలే బాబు ఉన్నాడు అని ఆయన నాకు తెలియకుండా పొందబెట్టేసారు. ఎప్పుడు తెలిసింది బాబు పోయాడని? నాకు 3 రోజులకు 4 రోజులకు తెలిసింది. అప్పటిదాకా పిల్లల దాకా ఉన్నాడని చెప్పిండు. ఉన్నాడేమో కదా అని నేను అనుకున్నా. ఇక బాబు చనిపోయిన నుంచి ఇక తాగుడికి మారిగింది. మీ ఆయన ఏమన్నాడు? బాబు చనిపోయినప్పుడు మీ ఆయన బాధపడ్డా, ఏడ్చాడా? అన్నాడు, బాధపడ్డాడు, ఏడ్చిండు. ఇక ఆ నుంచి తాగుడు స్టార్ట్ అయింది. ఇక అంతకు ముందు తాగేవాడు కదా? అంతకుముందు తాగేవాడు, కాకపోతే ఉట్టుగా ఆడ కుండల కాడ ఈడ అన్నం కాడ తినే కాడ కూర బాగాలేదని అది బాగాలేదని లొల్లి పెట్టుకొని కొట్టేవాడు. అతను సంపాదించి తాగేవాడా లేకపోతే మీరు సంపాదించిన డబ్బులతో? మా అత్త దగ్గర తీసుకుంటుండే, మా మామ దగ్గర తీసుకుంటుండే. ఆయన పని చేస్తే ఆయన పని చేసిన వాళ్ళకి 1000 రూపాయల పని చేస్తుండే. 1000 రూపాయల పని చేస్తే 500 ఖర్చు పెట్టుకుంటుండే, 500 ఇంటికి ఇస్తుండే. నెలకు 1000 రూపాయలు అతనికి వచ్చేది జీతం కాదు, కూలి పని. కూలి పని ఒకనాడు ఇష్టం ఉన్నాడు ఉండే, ఇష్టం లేనాడు వెళ్ళిపోయా. నేను చెయ్యని ఇంటికాడు ఉండే. రోజుకి ఇంత తీసుకురావడం లేదు. మా అత్తుండు మా మామూలు తాగని ఏమైనా చేసుకొని, మా అత్తమామని అయితే నన్ను మంచిగా చూసుకుంటారు కదా అని ఇట్లా నిర్ణయం ఉంచుకుంటున్నాను నేను. ఆయనతో మా పిల్లలు పుట్టినాక మా మరిది మాతో కొట్లాట పెట్టుకున్నాను. నువ్వు ఇట్లా పని చేయకపోతే ఎట్లా, నువ్వు తాగుడు తినుడు తిరుగుడు, నీ పెళ్ళాం పిల్లలు నడుపుతారు. మా బిడ్డ పుట్టినాక పెళ్ళాం పిల్లలు నడుపుతారు, ఎట్లా నీ అంత నువ్వు వండుకో, నా మీద అవసరం లేదు అని అన్నదమ్ములు కొట్టుకురు. పట్టుకున్నాక ఆయనతో మేము సపోర్ట్ చేయలేదు. పేద మనుషులు అందరూ చూసిరు. చూసినాక ఆయనతో 4-5 రోజులకు మా అంతలో మేము అనుకున్నాము, వాళ్ళంతలో వాళ్ళు అనుకున్నాం. ఇప్పుడు 7-8 సంవత్సరాలు అయితే మేము అలాగా జరిగి. ఇక పక్కకు జరిగే నుంచి ఇష్టం ఉన్ననాడు పని చేయాలి, ఇష్టం లేనాడు వండుకోవాలి. మీ ఆయన ఇంకా వేరే ఏమైనా కూలి పని కాకుండా ఇంకేమైనా చేసేవాడా? కొన్ని రోజులు ఒక 3 ఏళ్ళు లారీ మీద చేసాడు. ఆ లారీ మీద పని చేసేటప్పుడు ఇంటికి వచ్చేవాడా కరెక్ట్ గా? రోజు వచ్చేవాడు కాదు, హైదరాబాద్ దిక్కు గండిమై సమితికి పోయేవాడు. ఇక 15 రోజులకు ఒకసారి, 8 రోజులకు ఒకసారి అట్లా, కాకపోతే తోలియకపోతే నెలకు ఒకసారి ఇట్లా వస్తుండే ఇంటికి. డబ్బులు ఇచ్చేవాడా? తెచ్చి ఏం చేస్తుండే, 2000 చేస్తే 500 ఖర్చు పెట్టుకుంటుండే, 1500 ఇస్తుండే. అప్పుడు కూడా తాగడం కొట్టడం నడుస్తూనే ఉంది. అప్పటి నుంచి తాగుడిగా ఇక ఏమన్నా గానీ ఊకే ఒరితే ఇద్దరం ఒరుకుంటే కూడా మంచిగా ఉండదు. మంది ముంగట మంచిగా ఉన్న ముంగట ఎక్కిరిచ్చినట్టు, పాలల ముంగట ఎక్కిరిచ్చినట్టు ఊకే గొడవ పెట్టుకుంటే మంచిగా ఉండదని మేము సైలెంట్ గా ఉంటుంది. ఇక ఉండి ఇట్లా అట్లా అని మా అటెంక పాప పుట్టినాక బాబు పుట్టిండు. బాబు పుట్టినాక ఇక బాబు కడుపుండు అయితే కష్టం వచ్చింది మాకు. మేము మా బాబుకు రక్తం లేదని చాలా కష్టపడ్డా నేను. 10 బుడ్లు రాసిర్రు రక్తం లేదని. ఈ మనిషికి నమ్మకం ఇయ్యం మేము, ఈ పాప మంచిగా ఉండు కానీ ఈ అమ్మాయికి రక్తం లేదు అని 10 బుడ్లు రక్తం బుడ్లు రాసిర్రు. మీకా? రాస్తే ఇప్పించుకున్నాం. ఇప్పించుకున్నాక ఇక బాబు పుట్టి నుంచి నాకు ఇది ఇట్లా ఫలాని బీమారు ఉందని తెలిసింది. బాబు పుట్టిన తర్వాత ఏం బీమారు ఉందని తెలిసింది? హెచ్ఐ ఉందని తెలిసింది. పరీక్షలు చేసాడు. అంటే మా బాబు పుట్టినాక 2-3 నెలలకు ఆయనతో నేను చాలా వండుకున్నా మేడం. వండుకున్నా, ఇట్లా బట్టలు అంటే కూడా కనిపించలేను. నడుద్దామంటే కాళ్ళు రాలేవు, చేస్తామంటే ఏళ్ళ కాడికి వెళ్ళి కాళ్ళ కాడికి వెళ్ళి గుంజుడు. ఒక ఏడాది భూమి మీద వండుకున్నా. ఏడాదికి మస్తు ఖర్చులు పెట్టుకున్నాం మేడం. ఒక 20-25 వేలు పెట్టుకోవచ్చు. అంటే ఈ ఖర్చులన్నీ మీరు మీ అమ్మ నాన్న పెట్టిరు? మా ఆయన ఏం పెట్టిండు. మీ ఆయన కూడా పెట్టిండు. మా అమ్మ నాన్న పెట్టిండు, ఆయన పెట్టిండు. తక్కువ అయితలేదు. మా అత్త మామ కూడా పెట్టిరు కానీ తక్కువ అయితలేదు. ఎన్ని దాకాలు తిరిగినా కానీ తక్కువ కాలే. ఎట్లా ఈ మనిషి చచ్చిపోయేటట్టు అయిపోయి మొత్తం ఇట్లా గింత కాలు గింత చేయండి. అయితే మేము ఎట్లా తిరిగినాం అంటే మాకు తెలియక మేము తిరిగినాం. తిరగటాకలే మాకు టెస్ట్ చేసారు. టేస్ట్ చేస్తే అప్పుడు అర్థమైంది. అప్పుడు మీ ఆయనకు కూడా చేశారా? చేసారు. ఆయనకు ఉందన్నారు. ఆయనకు కూడా చేస్తే ఆయన కూడా ఉన్నదన్నారు. హెచ్ఐవి ఉందన్నారు. ఇక అప్పటికి మా అత్త నా మగడు నా గిన్నె నాకే అలాగా, నా గిలాస నాకే అలాగా. మరి ఆయనకు కూడా ఉంది. ఆయన గిన్నె ఆయన గ్లాస్ అలాగా. ఆయనకు అప్పుడు చేపలేము, నాకు వేరే చేపించారు. ఫస్ట్ చేపించుకున్నా నేను.
మీ తర్వాత ఆయనకి ఎప్పుడు చేశారు? ఆయనకు ఒక 5-6 నెలల తర్వాత ఆయనకు చేసి. సో ఈ 5 నెలలు మీకు అంతా సపరేట్ పెట్టారు. నేను ఇక్కడ మా అత్తగారింటి ఇక్కడ మంచిగా చేస్తలేరని మా అమ్మ వాళ్ళ ఇంటికి అలిగి వెళ్ళొచ్చినండి. మా అమ్మ మా నాయన ఉండి ఆయనతో దాఖానా తీసుకొని పోయారు. నియాసంలో కనుక్కుని ఆయనతో దాఖానా తీసుకొని పోయారు. వారం రోజులు ఉండమన్నారు. వారం రోజులు అడ్మిట్ అయ్యి మా నాన్న నా గురించి అన్నం తినకుండా దాఖాలో నన్ను వేసుకొని ఉన్నాడు. ఇప్పుడు మీ ఆయన రాలేదా చూడడానికి? 10 రోజులకు వస్తే ఆయనతో సారు ఇట్లా మేడం ఉంది కూర్చుండే పెట్టుకోరు. ఏది అనుకుంటే ఆడుకుంటూ వచ్చిండు. నేను రూమ్లో కూర్చున్నాను. నన్ను పిలిపించారు. ఆయన ముందుగానే ఆయన పిలిపించుకోరు, తర్వాత నన్ను పిలిపించుకోరు. ఏంది అయ్యా నీ బాధ ఏంది, నీ పెళ్ళాం బాధ ఇట్లా. ఈ 10 రోజుల ఎందుకు రాలేదు నువ్వు, ఓళ్ళు ఉండని వచ్చినావు అని వాళ్ళు అడిగితే ఏమంటాడు, నాకు చెప్పి రాలే దాకానకు, నాకు చెప్పి రాలే, వాళ్ళ అమ్మ నాయన తీసుకొని వస్తే వచ్చింది. ఇక వాళ్ళు సాలు టీచర్లు వస్తుంది ఇట్టిరుగా, నువ్వు ఆమెతో నీకేం జోలు లేదు, ఏం తంట లేదు, నీకు పెళ్ళాం లేదు, ఆమె చచ్చిపోతే ఎట్లుంటది, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటా అనుకున్నావా, నీకు 2 పిల్లలు, మీరు 2 ఉంటేనే అంటేనేమో ఇడిపోతాం అంటేనేమో అది కలుస్తుంది. నువ్వు ఎట్లా అనుకున్నావు, ఎందుకని ఆ పిల్లను అట్లా ఎందుకు పట్టించుకోలేవు నువ్వు, ఆమె అంతలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అలిగిపోయింది. అలిగిపోయినప్పుడు నువ్వెందుకు పోలేవు, నేను చూపిస్తారా అంటే ఎందుకు తోలుకచ్చుకోలేవు నువ్వు అని అంటే సార్ ఇట్లా తిట్టారు, మేడం ఇట్లా తిట్టారు. తిడితే ఇప్పటి నుంచి చూసుకుంటా సారు, ఇప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటాము, ఇప్పటి నుంచి మంచిగా ఉంటాము, ఏం లోలి పెట్టుకోము, ఏం పెట్టుకోము అని అన్ని ఆడ చెప్పిండు. చెప్పి మరి ఉండొచ్చు కదా, వెళ్ళొచ్చి వచ్చి నేను అన్నీ ఉన్నా. 13 రోజుల నాటికి మళ్ళీ మా నాన్న వచ్చి తోలుకొచ్చింది హాస్పిటల్. చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళేసి వచ్చాను. ఇక ఇప్పుడు అతనికి ఎప్పుడు టెస్ట్ చేశారు? ఇక మేము అక్కడికి దాకానికి వెళ్ళి వచ్చినాక చేయించినాం. దవాఖానకి ఎలా చేయించారు, ఎవరు చేయించారు? అతనికి మేము చేయించినాం, మా అమ్మ నేను. ఏమని చెప్పి చేయించారు? ఇప్పుడు నాకు ఉన్నది మరి నీకు ఇట్లా ఉన్నదా లేదా అని మా అమ్మ మా అత్తమ్మ ఇట్లా అందరు పోయి చేయించినాం. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కలిసి ఉంటున్నారా లేదా? ఇప్పుడు ఉంటున్నాం, మంచిగా ఉంటున్నాం. ప్రతిసారి కొన్ని పైసలు కనిపించగానే 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు, ఇంటికాడ అంటాడు, 4 రోజులు చేస్తాడు, 2 రోజులు ఇంటికాడ అంటాడు. అది చేసిన పైసలు అన్నీ ఇవ్వచ్చు కదా, చేసిన పైసలు. ఇప్పుడు మీ ఆయన్ని పిలిచి అడుగుదాం అసలు ఎందుకు అట్లా చేస్తాడు. ఇప్పుడు మీకు ఒంట్లో బాగాలేదు, అతనికి వ్యాధి ఉంది, పిల్లల గురించి పిల్లల గురించి ఏడ దొరుకుతా అని వాడిపోతాడు. ఆ మనిషి ఒక 500 ఉన్నాయంటే ఆ మనిషి ఊళ్ళో ఇంటికి వచ్చేది నమ్మకం లేదు. ఏడ దొరుకుతా అని వాడిపోతాడు. పని చేయమంటే అంటే నాకు ఇవి వస్తున్నాయి, నాకు అవి వస్తున్నాయి అంటాడు. తమ్ముడు మస్తు కొట్టిండు, తాయిలు తమ్ముడి మీదకి పోతే తమ్ముడు కొట్టిండు, మంది కొట్టిరు. ఆడిప్పుడు ఆ రాయి మీద పడితే ఈ రాయి మీద పడితే మస్తు దెబ్బలు తలిగాయి. అవన్నీ ఇప్పుడు లేస్తున్నాయి. ఇప్పుడు పని చేయ నాకు చేత కదంటే నేను మగోని కష్టం చేయాలమ్మా, నేను మగోని కష్టం చేసి నా పిల్లలు నడుపుకోలేను. నాకు ఎంత శాతం అవుతుందమ్మా, నేను మందులు మింగుకుంటా ఎండలో పని చేయదంటే నేను ఎండలో పని చేస్తున్నా. నేను చేసి మళ్ళీ తాగేతానికి ఇవ్వాలి ఆయనకు. ఇంట్లో ఉప్పు తెలియదు, కారం తెలియదు, ఏం తెలియదు మేడం, అన్ని నేనే చేసుకోవాలి. ఇట్లాంటి 10 రూపాయలు ఉంటే తాగి తిని చచ్చిపోవాలి. ఇట్లనే ఉంటుందా? బతికిన రోజులు తాగి తిని చచ్చిపోవాలంటే మనం తాగి తిని చచ్చిపోతాం. మనం 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు నడపాలి మేడం, అలా ఆధారం ఏంది మేడం? ఇట్లా మాట్లాడాలంటాడు, ఓడతావు నువ్వు ప్రత్యేకం ఓడతావు, నువ్వు ఒరుకోయమని చేసుకో, నష్టం నా బరాబర్ తాగుతా. నేను తాగుడు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. నువ్వు చేసిన కష్టం ఒక 200 తాగుతావు, 200 ఇస్తావు, ఆ 200 వెళ్ళి కొనుక్కరాలి మేడం. నేను నా పిల్లలు 2 పిల్లలు ఉన్నారా అని నేను ₹1 ఖర్చు పెట్టుకొని ₹1 మిగిలించుకొని నా పిల్లలకు తీసుకొచ్చుకొని పెట్టుకోండి. తాగిండంటే ఏం మాట్లాడతాడో తెలియదు. అమ్మ మీదకి పోతాడు, తమిళ మీదకి పోతాడు, మా అమ్మగారి మీదకి పోతాడు. మీ ఆయన పేరేంటన్నారు? మైసయ్య. సరే ఇప్పుడు అతను పిలిచి అడుగుదాం అసలు. రండి మైసయ్య. మైసయ్య, మీరు మీ భార్యను బాగా చూసుకుంటున్నారా? మీరు తాగేసి ఆవిడని కొడుతున్నారు, 2 పిల్లలు, ఆవిడకి ఏజ్ వచ్చిందంటే మీ వల్లే కదా వచ్చింది, అవునా కదా? పెళ్లి చేసుకున్నాక ఒక భర్తగా ఇదేనా మీ బాధ్యత? ఇలాగే చూసుకుంటారా? 2కి ఒంట్లో బాగాలేదు, మీరు ఆవిడని బాగున్నప్పుడు బాగా చూసుకోలేదు, బాగున్నప్పుడు బాగా చూసుకోవట్లేదు. ఇప్పటికి కూడా ఆవిడే పనిచేసి ఆవిడే కుటుంబాన్ని కాపాడుతుంది. చెప్పండి, గట్టిగా మాట్లాడాలి కదా. మరి ఎందుకు అలా చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు, ఏదో మీరు ఎప్పుడో ఒకసారి పనికి వెళ్తారు, ఒక 100 రూపాయలు సంపాదిస్తే సగం మీరు తాగుడు, సగం ఆవిడకి ఇస్తున్నారు. 2 పిల్లల్ని కాపాడుకొని, కుటుంబాన్ని కాపాడుకొని, మీకు మా ఆవిడ మందులు కొనుక్కొని ఇట్లా చేస్తారా? నెలకు పంపిస్తున్నామమ్మా గోళీలకు. ఏం పంపిస్తాం నెలకి? గోళీలకమ్మా. పుట్టి గోళీలు ఇస్తే అయిపోద్దా? కాదు కదా. పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలకి తిండి పెట్టాలి, పిల్లలకి బట్ట కొనాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, మీకు గడవాలా లేదా కుటుంబం?
ఇద్దరు కలిసి పని చేసుకుంటా కదా కుటుంబం గడుస్తుంది. మరి మీ ఇద్దరికి ఒంట్లో బాగుందా? శుభ్రంగా ఉన్నవాడికి ఎయిడ్స్ తీసుకొచ్చి పెట్టావు అంతే కదా. నీ తిరుగుడు వల్లే కదా ఆమెకి ఎయిడ్స్ వచ్చింది. సో నీకు పెళ్లి చేసిన తర్వాత నీకు ఆవిడని పెళ్లి చేసింది నీకు నచ్చలేదు కదా? వచ్చింది. నచ్చిందా? నచ్చలేదు. నీకు నచ్చలేదు కాబట్టి ఆవిడని కొట్టావు, తిట్టావు, ఇష్టం లేని పెళ్లి చేసావు అన్నావు. మీ అమ్మని తిట్టావు. ఏం చెప్పాడు? అన్నండి అమ్మ మాట్లాడొచ్చునా మేడం? మాట్లాడాడు. నువ్వు నన్ను ఏమన్నావు? పెళ్లి చేసినాక మీ అమ్మ నన్ను పెళ్లి చేసినాక ఏమన్నావు? నన్ను అడుగుతుంది ఆవిడ, సమాధానం చెప్పు. ఇప్పుడు నాకు ఇష్టం లేని పెళ్లి చేసినవు, నీ అన్న బిడ్డని తీసుకొచ్చి నాకు అంటగట్టినవు. నాకు మీద ఇష్టం లేకుండే వేరే పెళ్లి చేసుకుంటాను అనుకున్నా నేను. మీరు అంతా మీరు రక్తం అంతా ఒకటే అని అన్నవా లేదా? మన పెళ్ళైన కొత్తలు అన్నావా లేదా చెప్పు. అన్నావు కదా. అన్నమ్మా 100 సార్లు మనం కొట్లాడినప్పుడు అదే విషయం అంటుంటివి. నువ్వు అనకపోతుంటివా? ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టిరా నాకు అని మీ అమ్మని తిట్టకపోతుంటివా నువ్వు? చెప్పు సమాధానం. ఏదో కోపనన్న తిట్టినా తిట్టి నువ్వు అట్లా ఎందుకు అనాలే? ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నావు. మరి నాకు మొగడు దొరకకపోనా? నువ్వే మంచిగున్నావా? కరెక్టే కదా ఆవిడ దొరకకపోనా? నాకు మొగడు దొరకకపోతే ఇంటి మీద ఉంటుండి మేడం. అవునంతే. నువ్వే కావాలని ఉండేనా నాకు? మీ అమ్మ రక్తం కలవాలా, నాకు బిడ్డ లేరు, నేను మేనదాన్ని అన్ని చేసింది. ఇప్పుడు కొడుతున్నా జబ్బేరకాయ నుంచి కొడతలేవు. అంతకుముందు అదే బాధ ఉన్నా నీకు. కొట్టలేవా నువ్వు? అంతకుముందు కొట్టలేవా? అంతకుముందు ఎన్ని బాధలు పెట్టినావు నన్ను? ఎంతమంది కులపాలు చెప్పారు? ఎన్ని మాటల పంచాయతీలు అయినాయి? పంచాయతీలు అయిన వాళ్ళు ఎన్ని పైసలు అయినాయి? పెట్టినా. వాళ్ళు పెట్టారు? నువ్వు పెట్టినావా? నువ్వే పెట్టినావు. ఒక్కసారి మీ అమ్మ నాన్న పెట్టిరు, ఒకసారి మా అమ్మ నాన్న పెట్టిరు. నువ్వు మంచిగా కాకపోయేపటికే పెట్టిరు. మరి అట్లా 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 పెట్టి మొత్తం 10-20 సార్లు 100 సార్లు పంచాలి. పెద్ద మనుషులు చెప్పలేరు మేడం. మొన్న 2 నెలలు ఉన్నా మా అమ్మల వాళ్ళ ఇంటికాడ. 2 నెలలు ఉన్నా. కొట్టుడు తిట్టుడు. ఇప్పటికి పిల్లలైనాక నేను నువ్వు తాగినప్పుడల్లా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అంటావు. పిల్లల్ని ఏం చేసి వెళ్ళాలి? పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి ఎత్తుకొచ్చుకున్నానా? అప్పటిదాకా ఇప్పుడు తాగుతున్నా. నీకు 100 రూపాయలు కనిపిస్తే వాయిన్ సెట్వా అంటావు. రోజు పైసలు అయినప్పుడు కుంటావు, ఇట్లా చేతులు నూరుకుంటావు. పైసలు ఉన్ననాడు పోతావు, మెట్లెక్కుతావు, తీసుకుంటావు, తాగుతావు. తాగి మళ్ళీ ఓని దొరికితే వానికి ఏలోళ్ళి, ఓళ్ళతో దొరికితే వాళ్ళతో పంచాది. నేను ఎంత మంచిగా ఉంటే నాకు పంచాది తీసుకొచ్చి పెడతాడు. ఏం లేదు ఊళ్ళో మొత్తం నీ మొగడు గిట్ల తాగుతాడా, గిట్ల ఊతాడా, గిట్ల తిడతాడా. ఊళ్ళో ఉట్టి ఊళ్ళో పెళ్లి చేసుకున్నాము. నా పరువు మొత్తం తీసేస్తుండు. నేను ముఖం చూసి 1 రూపాయి ఇస్తారు మేడం. ఈయన ముఖం చూసి ఈయన తాగుతాడని 1 రూపాయి ఇవ్వరు. నీ రకమైన నుంచి నేను రూపాయి పని చేయాలి. వాళ్ళు చేసినావు. చేసేందుకు 1000 రూపాయల పని చేస్తే 500 తాగితే 500 ఇంట్లోకి ఇస్తావి. నువ్వు 500 తాగినా. నువ్వు ఎన్నేళ్ళ అలా వాడి మీ అమ్మ నాన్న మీద పక్క జరగ ఎన్నేళ్ళ నువ్వు తాగుడు వల్లనే అలా నూకి మీ అమ్మ నాన్న, మీ తమ్ముడు, మీ అమ్మ నాన్న నువ్వు తాగుడు వల్లనే నువ్వు పని చేస్తలేవని నన్ను పక్కకు నూకి. అప్పటి నుంచి పక్కకు నూకినా గానీ మనది మనం చేసుకొని తిందామని అంటున్నావా? నువ్వు పని చేస్తావు. ఎందుకు చేస్తావు? పని చేసి ఒక 400 వాయింతలు పెట్టి ఒక 400 ఇంట్లోకి ఇస్తుంది. ఆ 400లో ఏం చేయాలి నేను? ఇప్పుడు నేను అలా వాడ నుంచి మేడం నాకు చేతనైనా చేత కాకుండా నేను పని చేయాలి. పిల్లల కోసమైనా నేను బతకాలి. ఆ పిల్లల ముఖం చూసి బతుకుతున్నా నేను. ఆ పిల్లల గురించి బతుకుతారు నాది. అటు చూస్తావంటే మాట్లాడలేదు. ఇటు చూడు. ఇప్పుడు ఆమె అడిగి ఇప్పుడు ఆమె అంత కరెక్ట్ గా మాట్లాడుతుంది. నువ్వు మనిషివే కదా, నువ్వు జంతువు కాదు కదా. చెప్పు, ఆవిడ అడిగిన సమాధానం చెప్పు. ఇప్పుడు ఏంటి నువ్వు? ఆమె లగ్గమైన నుంచి రూపాయి పని చేయాలి, రూపాయి ఇంట్లోకి ఇవ్వాలి, ఏ దానికి ఇవ్వాలి. కలిసిమెలిసి ఎన్నడూ ఉండలేము. సో అన్ని నిజాలే, ఆవిడ చెప్పిననే నిజమే. ఏమి ఇవ్వలే. నువ్వు ఇవ్వలే ఆమెకేమి? నిజంలే, ఆమెకి ఇవ్వలే. ఇవ్వాలి. అన్ని నువ్వే తినేసావు, నువ్వే తాగేసావు. ఎందుకు అట్లా చేసావు? పెళ్లి చేసుకున్నాక ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నీదా కాదా? పిల్లల్ని కన్నావు మళ్ళీ. నీకు పెళ్ళాం నచ్చలేదు కానీ పిల్లల్ని కంటావు. అడిగేవాళ్ళు లేక మిమ్మల్ని? నువ్వేం చేస్తే జరుగుద్ది అనుకున్నావా? చెల్లుద్ది అనుకున్నావా? నీకు తెలుసా నేను ఇది పోలీస్ కంప్లైంట్ ఇస్తానో కోర్టులుగా ఆమె వెళ్తే ఏమవుతుందో తెలుసా నీకు? తెలుసా తెలీదా నీకు? తెలుసు కదా. మరేంటి నీ ధైర్యం? ఆమె వెళ్ళదానా పోలీసులకి కోర్టులకి? అది కదమ్మా, పనికో అంటే అమ్మా ఒక వారం పోయినా నాకు జ్వరం వస్తుంది. ఒక వారం పోతే జ్వరం వస్తుంది పనికి. ఇప్పుడు నీకు జీవితం అంతా తాగితే నీకు జ్వరం రాదు. ఇప్పుడు పని చేసుకున్నాము. కనీసం 8 నెలలకు ఒకసారి అనేది తాగుతావు. నీకు అది లేకపోతే తిక్క తిరుగుతుంది. నీకు మైండ్ చేంజ్ అయిపోతుంది. నీకు అదే దుర్ది. ప్రత్యేకం ఎందుకంటావు నువ్వు? నేను బరాబర్ తాగుతాను ఎందుకంటావు? మరి అట్లాంటి పెళ్ళానే వేసుకున్నావయ్యా నువ్వు?
సమాధానం చెప్పి ఎందుకు చేసుకున్నా? ఎప్పుడు తాగుతున్నా? ఎప్పుడు ఒక్కసారి కూడా తాగుడు అవసరం అంటే లేదు. ఎప్పుడు తాగుతుంటే పొద్దున్న లేచిన సాయంకాలం రోజు తాగితేనే తాగినట్ట? తిండి తినడం పడుకోవడం ఇది రూల్ ఉంది. మనిషిని పుడితే మనిషిని పుట్టినంత మాత్రం తాగాలని రూల్ ఉంది. అదేమన్నా కొత్తగా ఉంటే చెప్పు, మాకు తెలియదు, మేము ఎవరైనా తాగట్లే. ఉందా అది రూల్ ఉందా? తాగాలని రూల్ ఉందా? మరేంది అదేదో పెద్ద నీ హక్కులా చెప్తున్నావు? తాగడం రోజు తాగుతానా అని. రోజు తాగితే ఏంటి, ఒకసారి తాగితే ఏంటి, 10 రోజులు తాగితే ఏంటి? తాగుడు తాగడే కదా. తాగిందేనా కాదా? నీ గుండెల మీద చేసి చెప్పు. నీ ఎప్పుడన్నా నీ పిల్లల్ని పెళ్ళని చూసుకున్నావా నువ్వు? చూసుకున్నామ్మా. వాళ్ళంటే అసలు నీకు ఇష్టం ఉందా? ఇష్టం ఉంటే అట్టా ఎందుకు ఇట్లా తాగుతావు? ఇష్టం ఉన్న మనిషి ఎవడు ఇట్లా తాగడు. ₹1 చేతికి వస్తే కూడా ఈవెన్ నువ్వు చూస్తే పక్షులు, కాకులు ఇలా చూస్తావు కదా, నువ్వు కాకులు ఎగురుతుంటాయి. అన్ని కూడా ఇంత ఆహారం దొరికితే ఎట్లా ఎగురుకుంటే వెళ్ళి ఆ పిల్లలు గూట్లో ఉంటే వాటికి పెడతాయి. నువ్వేం చేస్తున్నావు? పిల్లలు చిన్నగా ఉన్నారని ఆమె జ్వరం వచ్చి పంటే కూడా ఇట్లా లివర్ ఆకుట అయితే కూడా వాళ్ళ అమ్మ రాలే, మా అమ్మ రాలే. అయితే నేను లార్మికి రాసిన. లార్మికి రాసి ఆయన అంబులెన్స్ ఫోన్ చేసి దాకా మీద వెళ్ళి సంగారెడ్డి తీసుకుపోయాను. లేదు, ఒకసారి పిల్లలకు బాగోపోతే నువ్వు సంగారెడ్డి తీసుకుపోయావు. జీవితంలో ఏ రోజైనా పిల్లలకి ఒక బిస్కెట్, ఒక చాక్లెట్, ఒక బట్టో కొన్నావా? తీసుకున్నావు. ఏం తీసుకున్నావు? ఏది బట్ట పొట్ట అవసరం లేదని ఏం తీసుకున్నాను మాట్లాడతావు? 500 ఉంటే 500 బట్ట, ఉప్పు, కారం, బియ్యం, కూరగాయ నీకు ఆయతానికి నేను బాధపడిన చేయాలి. నువ్వు కష్టం చేసినాడు 10 రూపాయలు ఆడతావు, కష్టం చేయనాడు 10 రూపాయలు ఆడతావు. కష్టం చేయనాడు 10 రూపాయలు ఏడుకెళ్ళి వస్తాయి. కష్టం చేసినాడు 10 రూపాయలు నా దగ్గర లేవంటే ఎందుకు? 10 రూపాయలు ఏమంటే ఫిక్స్ చేస్తావు ఎందుకో? ఇచ్చేదాకా ఫిక్స్ చేస్తావు. అప్పుడు నేను అప్పు తెచ్చేయాలి. ఇచ్చేదాకా ఏం పని పడతాడు? ఇక సిగ్గులేదు నీకు అసలు? నీతోనే మాట్లాడేది. అక్కడ మాట్లాడితే ఇక్కడ చూస్తున్నావు, ఇక్కడ మాట్లాడితే అక్కడ చూస్తున్నావు. నువ్వు అసలు మనిషి, నీకు స్పృహ లేదు నీకు. ఇప్పుడు కూడా అట్లా ఏదో ఫుల్ బాటిల్ తాగేసిన వాళ్ళ అన్ని ఎలా తీసుకుంటా కూడా నేను నెలకు 15 రోజుల గోళీలు తెచ్చుకొని మళ్ళీ 800 గోళీలు కొనాలి. నేను 800 గోళీలు కొనాలా మేడం? నేను 15 రోజులకు అడిస్తారు నాకు కంటిన్యూగా. మళ్ళీ నెల వాడతానికి 800 గోళీలు వాడాలి. నేను నా ఒక్కదాని రెక్క మీద ఏడుకెళ్ళలేదు. నేను మళ్ళీ ఛార్జ్ పెట్టుకొని పోవాలి హాస్పిటల్కి. మళ్ళీ మందులు కొనాలి వేరే ప్రైవేట్ షాప్ లో. మళ్ళీ ఇంట్లో సంసారం అన్ని చూసుకోవాలి. రేపు ఆదివారం పంపిస్తానమ్మా. ఏం పంపిస్తావు? గోళీలకు ఆదివారం పంపిస్తాను చెప్పి. నెల ఇస్తావా ఆవిడకి డబ్బులు గోళీలు తెచ్చుకోవడానికి? ఆమె తానుంటే నాతో ఉంటాయి. నీ దగ్గర ఎట్లా ఉంటాయి? నువ్వు పని చేస్తే కదా ఉంటాయి. నేను ఉంచుకోను. అవును, నువ్వు ఎక్కడ ఉంచుకుంటా? తాగేస్తావు. ఎక్కడ ఉంటుంది? నేను పైసలు చేసి నీకేది ఇస్తా. నువ్వు పైసలు చేసి నీ దగ్గరే పెట్టుకో. నువ్వే అన్ని సంసారం వెళ్ళదియ్యు, పిల్లలు నడుపు, బట్ట పొట్ట అన్ని చెయ్యు. చేస్తావా? చెయ్యు. ఏమన్నా రూపాయి వచ్చేది ఉంటే అప్పు తీసుకురా. నేను నీకెట్ ఇస్తాను, నువ్వు నాకు అట్లా నువ్వు అన్ని అయ్యి మాట దుంపుతావా? తాగిన అంటే రోకాన్లు అవి గుంప కట్టెలు అవి ఎత్తుకొని వస్తావా? ఇప్పుడు ఆమె కుటుంబం నువ్వు ఎప్పుడో ఏదో వారానికి ఒకసారి రోజు నేను ఉండమ్మా దోయేది. నేను ఒక్కదాని సంసారం కాదు మరి. నువ్వు నేను కడుపు కడుకుంటేనే సంసారం అయితే. పనికి పోయే మొహం ఇలా ఉంది. నువ్వు ఎప్పుడు పనికి పోతున్నావు, ఎప్పుడు ఏం చేస్తున్నావు మా తెలీదా? ఆంధ్ర పని. నువ్వు ఎక్కువ మాట్లాడక. నువ్వు ఇప్పుడు ఒక్క క్షణంలో పిలిస్తే చెప్తారు మీ ఊర్లో వాళ్ళందరూ. నీ పెళ్ళాం కాదు, నీ గురించి అన్ని తెలుసుకున్నాం మేము. తెలుసుకోకుండా పిలవలే, నీ గురించి చెప్పడానికనే వచ్చి నువ్వు ఇట్లా అంటావనే నేను పిలిపించా. పిలవనా ముక్తాబాయిని? రండమ్మా, ఇట్లా రండి ఒకసారి. ఇప్పుడు చెప్తున్నావు కదా నువ్వు తాగను, నేను చెయ్యను అని. ఇప్పుడు ఆవిడ చెప్తుంది. మేము ఆయన గురించి తెలిసినట్టు చెప్పండి అమ్మ. మాకేం తెలియదు అనుకుంటున్నాడు. ఆయన తాగుతాడు, డ్రింక్ తాగుతాడు, ఏడ పడతాడో ఆయనకే తెలియదు. రోడ్ల మీద పడిపోతాడు. డబ్బులు కూడా చేసినవి కూడా ఆయన తాగుడు కొంత, పొడగొట్టుడు కొంత. ఇంట్లో ఇవ్వడం ఏం ఉండదు. తనకు సోయి ఉండదు కదా మేడం. డ్రింక్ చేస్తాడు, 15 రూపాయల కళ్ళు తాగుతాడు, ఆ తర్వాత అవి తాగుతాడు, ఫుల్ అవుతాడు. పొద్దున 8 గంటలకే స్టార్ట్ అతనిది. అది పరిస్థితి. ఎవరు పట్టించుకోరు. ఈవెన్ కొడతాడా? కొడతాడు. కొట్టి ఉల్టా ఏమంటుండంటే నన్నే దోషేసిర్రు మేడం అని అంటుండు. నన్ను కొట్టిర్రు అని అంటే నిన్ను కొడితే ఇట్లేం తాగుతాయి, పడితే ఇట్లా తాగుతుంది. ఒక గోడ మీదకించి ఇట్లా ఇల్లు ఉంటది, అక్కడ ఈమెను కొడుతుండు బాగా. కొడుతుంటే ఆ బాధ దాడలేక వాళ్ళ అమ్మ కూడా వచ్చింది అన్నట్టు. అందరు చెప్తారు కదా గల్లీలో ఒకటే గల్లీ అన్నట్టు. వీళ్ళది ఒకటే ఏరియా దగ్గరనే ఉంటది. నీ బిడ్డను కొడుతున్నా తల్లి వచ్చింది. నాకు బిడ్డను ఎట్లయినా చంపేస్తాడు అని చెప్పి తోసిర్రు అన్నట్టు. తోస్తే ఆ గోడ ఉంటే గోడ మీకే పడిపోయింది. ఇదంతా కొట్టుకపోయింది. నన్నే కొట్టిర్రు అనేది బయట. తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చి నా కొడుకునే కొట్టిరంటే ఎట్లా కొడతారు? నువ్వు డ్రింక్ తాగుడు తప్పు, నువ్వు తాగుడు బంద్ అయితే అన్ని నేను కంట్రోల్ చేస్తానని నేను చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ వచ్చి కూడా అతను నాన్న చనిపోయింది మేడం. నాన్న లేడు, అమ్మది, వాళ్ళ తమ్ముడు ఉండు. అయితే ఇప్పటిదాకా అయిపోయింది, మీరు పట్టించుకోవద్దని
వాళ్ళ అమ్మ ఎవరు ఏంటి ఈయన సపోర్ట్ చేస్తా కోడలు సపోర్ట్ తనే చేస్తా సపోర్ట్ చేస్తారు కదా మేడం. ఏ తల్లైనా కొడుకుని సపోర్ట్ చేస్తారు కానీ కోడలు ఎట్లా సపోర్ట్ చేస్తారు? అస్సలు చేయదు. చేయరు. అసలు ఎప్పుడు కూడా ఆవిడ సపోర్ట్ చేయదా? చేయదు. ఎందుకంటే నాకు తెలియదు, నా మీదకేం చేరబడ్డారు కదా. ఇప్పుడు ఆమె మీద ఏమన్నా పడుతుంది. ఇప్పుడు ఈయన ఏమన్నా ఇదైతే రేపు ఏదైనా కేసులు అయితే నేను నా కొడుకు పోవాలని మేము అలాగే వేసినాం, మా మీద లేరు, మాకేంది సంబంధం అనేది అంటారు అన్నట్టు. ఇప్పుడు ఏదైనా సంతకం పెట్టమన్నా ఏదైనా ఏమన్నా కానీ రారన్నట్టు. ఇప్పుడు పెద్ద మనుషులు వస్తారు, అందరు కలిసి కూర్చొని ఒకసారి మాట్లాడుతుంటే అన్నారు అన్నట్టు, పిలిపించి మాట్లాడినా ఎవరిదాకా అయిపోయింది, ఇప్పుడన్నా ఇది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాకు నా కొడుక్కి సంబంధం లేదు అంటుంది. అంటది. అంతే కదా? తెలుసా నీకు ఆ విషయం? ఇప్పుడు నీకు బట్టి ఏడుస్తుంది ఈవిడ ఒక్కవిడే మొగుడని, అదన్నా తెలుసా నీకు? నీ గురించి కానీ ఆలోచిస్తున్నదో, నీకేదైనా మంచి చేయాలని తాపత్రయపడుతుంది. ఇప్పుడు కూడా ఆవిడ మా దగ్గరికి వచ్చి ఏమి అడిగిందో తెలుసా? నా మొగుడు తాగుడు మానిపించేయండి అమ్మా, అతనికి ఒంట్లో బాలేదు, నాకు ఒంట్లో బాలేదు, మేమేం మందులు తెచ్చుకొని ఏదో కష్టపడి బతుకుతాం, మా పిల్లల్ని చూసుకోవాలి, దానికి ఒక దారి చూపించండి, అతను తాగుడు మానేయమని చెప్పండి అని అడిగింది. కానీ నా మొగుడిని వదిలేస్తానని చెప్పలే ఆవిడ. తెలుసా నీకు ఆ విషయం? మరి తెలవదు. ఏం తెలుసు నీకు? ఇష్టం వచ్చినట్టు చెడు తిరగలు తిరిగి దాని ఆమెకేమో ఏజ్ తెప్పించు. అసలు ఎందుకు అట్లా? ఆమెకి ఏజ్ ఎట్లా వచ్చింది చెప్పు? చెప్పవయ్యా బాబు, జరిగింది చెప్పేసాయి. నీకు అలవాట్లు ఉన్నాయా లేదా? ఉన్నది. కరెక్ట్. సో ఉంది కాబట్టి నువ్వు చేసిన ఆ పనుల వల్ల నీకు ఎయిడ్స్ వచ్చింది. నీ దగ్గర నుంచి నీ వల్ల ఆమెకు ఎయిడ్స్ వచ్చింది. మీరిద్దరు ఇలా ఉంటే ఇది చాలని మీకు 2 పిల్లలు కదా. ఇప్పుడు మీ జీవితం మీరు చూసుకోవాలి, మీరు మందులు వేసుకోవాలి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. దేవుడి దేవులు ఆ పిల్లలిద్దరికి రాలేదు, ఆ పిల్లలిద్దరు ఆరోగ్యంగా ఉన్నారు, అది మీరు చేసుకున్న అదృష్టం కదా. ఇప్పుడు ఆ పిల్లలకి ఒక భవిష్యత్తు ఏర్పరచాలా, వాళ్ళని చదివించాలా. మీరు బతుకున్నంత లోపు, మీరిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లే లోపు వాళ్ళకు ఒక దారి చూపించాలి. అవునా? ఇవన్నీ నువ్వు ఆలోచిస్తే నువ్వు ఇట్లా తాగుతావా చెప్పు? సో నువ్వు ఇక్కడ నుంచి ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు జరిగింది అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారో తెలుసా? కొన్ని లక్షల మంది. ఇప్పుడు వీళ్ళందరూ చూసిన ప్రతి ఒక్కరు నీ గురించి మంచి అనుకోవాలంటే నువ్వేం చేయాలి? మంచిగా చేస్తే తాగుడు బంద్ చేస్తే మెచ్చుకుంటారు. తాగుడు బంద్ చేసి నీ భార్యను నువ్వు బాగా చూసుకుంటే అందరు మెచ్చుకుంటారు. అవునా? కరెక్టేనా? కొట్టచ్చా నీ భార్యని? ఇంకా కొట్టావు కదా. ఇప్పుడు నీకు నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు తాగుతున్నావు. నేను కూడా కొట్టాను అమ్మా, నేను కూడా చూసుకున్నా చచ్చిపోతే నేను ఇప్పుడు నా పిల్లలు నేను ఆగమవుతానని నేను కూడా చూసిన. వాళ్ళ అమ్మ చూపించింది, నేను ముందర చూసుకున్నా. నేను దాకానక చెరకలో పండుకుంది. మా అమ్మ దోలే, మా తమ్మ దోలే. ఇంట్లోకి పోయినా జ్వరం నీళ్ళు తాగిన. నీళ్ళు తాగి ఏమైందిరా అమ్మకంటే జ్వరం వచ్చింది, పండుకుంటే లేస్తలే అంటే వచ్చి బ్యాగు ఇప్పుడు నేను చెప్పే ఒకటి నువ్వు చెప్పే నాకు అర్థమైంది. ఇప్పుడు నీకు ప్రేమ ఉంది నీ పెళ్ళాం మీద, నీ పిల్లల మీద ప్రేమ ఉంది, కానీ ఏం ప్రయోజనం? నీ తాగుడు అన్నిటినీ మూసేస్తుంది. నువ్వు తాగితే నువ్వేం చేస్తావు నీకు తెలియట్లే. నీ చేతికి డబ్బు వస్తే నువ్వు తాగుతున్నావు. ఇప్పుడు అది మానేసిన రోజు నువ్వేమవుతావు? నీ పిల్లాన్ని నీ పిల్లల్ని బాగా చూసుకుంటావు. అప్పుడు అందరూ కూడా మైసే చాలా మంచోడు అంటారు. అవునా? ఇప్పుడు నీ కూతుర్ని పిలుస్తా, నీ పిల్లల్ని, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు మీ ఇద్దరు ఇలాగ కొట్టుకోవడం, మీరిద్దరు ఇలా తిట్టుకోవడం, మీ ఇద్దరికి ఆరోగ్యం బాగోపోవడం, మీరిద్దరు ఇలా ఉంటే ఆ పిల్లలు ఎంత బాధపడుతుంటారు. ఇప్పుడు నువ్వు చేసిన పనుల వల్ల నీ పిల్లలు ఎంత బాధపడ్డారో నువ్వు తెలుసుకోవాలి కదా. వాళ్ళని పిలుస్తాను, వాళ్ళు చెప్తారు, నువ్వు ఒకసారి విను, అప్పుడు నీకు అర్థమవుతుంది. సరేనా? రండమ్మా. నీ పేరేంటమ్మా? భవాని. భవాని. నీ పేరు? నరేష్. ఏం చదువుతున్నావు భవాని? 4th క్లాస్. అమ్మా నాన్న ఇంట్లో ఎలా ఉంటారు? లొల్లి అయితే కొట్టుకుంటారు ఇద్దరు. ఏం లొల్లి చేస్తాడు? పైసల కన్నా దానికన్నా ఇక తిట్టుకుంటారు, ఇక లొల్లి చేసుకుంటారు. ఎవరు కొడతారు? ఎవరెవరిని కొడతారు? మా బాపు మా అమ్మని కొడతాడు. మిమ్మల్ని ఎప్పుడన్నా కొట్టాడా మీ బాబు? కొడతాడు, బెదిరిస్తాడు. మళ్ళా మీకు ఎప్పుడైనా మిమ్మల్ని మంచిగా ఎప్పుడన్నా చూసుకొని మీకు చాక్లెట్లు బిస్కెట్లు కొని మిమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకుని అట్లా ఎప్పుడైనా చేశాడా? చేయలే. మీ స్కూల్కి ఎప్పుడైనా వచ్చాడా? వచ్చాను. వచ్చి ఏం చేస్తాడు స్కూల్కి వచ్చి? మామూలు స్కూల్లో కంచుగా తోలుకోతాడు. మిమ్మల్ని బాగా మంచిగా చూసుకుంటాడా లేకపోతే మీ మీద ఎప్పుడు కోపపడతాడా? కోపడతాడు. అమ్మ బాగా చూసుకుంటుందా నాన్న బాగా చూసుకుంటాడా? అమ్మాయి బాగా చూసుకుంటది. నాన్న ఎప్పుడు తాగి వస్తాడా ఇంటికి? తాగొచ్చి అమ్మని కొడతాడా? ఏం చేస్తాడు తాగి? అమ్మని కొడతాడు. ఏం అడుగుతాడు అమ్మని వచ్చి? పైసలు అంటాడు. అంటే నా దగ్గర లేవని మా అమ్మ అంటే దాంట్లోనే కుస్తీలు పడతారు. కొడతాడు. ఎటు చూస్తున్నావు నువ్వు? ఎటు చూస్తున్నావు చెప్పి చూడు, మాకు తెలియట్లే. చూసినావు కదా? రోజు అడిగినారా? రోజు అడగాల, అది కూడా రూలా? పనికి పోతా కదా, 5 రూపాయలు ఇవ్వమాట అంతే, అంతకంటే ఎక్కువ ఏమన్నా. 5 రూపాయలు తక్కువ నీకు? 5 రూపాయలు 5 రూపాయలు అయితే తక్కువ. 5 రూపాయలు అడిగితే ఏంటి, 10 రూపాయలు అడిగితే ఏంటి? అడుగుతున్నావా లేదా?
అడుగుతాను. అడుగుతావు, లేదంటే కొడతావు, తాగుతావు. ఇప్పుడు నేను నీతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో. ఒకసారి ఒప్పేసుకున్నావు, ఇంకా మళ్ళీ 5 రూపాయలు అడిగా, 2 రూపాయలు అడిగా, అర్ధ పైసా అడిగా అని అనక. ఏదన్నా అసలు వాళ్ళ గురించి ఒక రోజన్నా ఆలోచించి వీళ్ళు ఎట్లాగా, వీళ్ళని ఎలా చదివించాలి, వీళ్ళకి మంచి బట్టలు ఎట్లా కొనాలి, వీళ్ళని మంచిగా ఎలా చూసుకోవాలి, ఏ రోజైనా ఆలోచించావా నువ్వు అసలు? చూసుకుంటా తాగుడు తప్ప చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఇట్లా కనబడితే చూడడమా? ఏంటి చూసుకోవడం అంటే? స్కూల్ కొమ్మంట చదువుకోమంట, స్కూల్ కొమ్మంట చదువుకోమంట. స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉన్న చదువు వచ్చేస్తుందా? వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తారు? వాళ్ళకి పుస్తకాలు ఎవరు కొనిస్తారు? చదువుకోవడానికి డబ్బులు ఎవరు ఇస్తారు? వాళ్ళు తినడానికి తిండి ఎవరు ఇస్తారు? స్కూల్కి వెళ్ళి కూడా తోలుకొస్తావు తాగిన మైకములా. చదువుకుంటున్న పిల్లలు తీసుకొచ్చేస్తాడా? ఎందుకంటే తొలికొస్తాడట, అదే అంటారు కదా వీళ్ళు. అక్కడికి పోతే కూడా మమ్మల్ని స్కూల్లో కూడా ఉండనియాడు, తొలుకొని వచ్చేస్తాడు. ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని ఉన్నా అన్నట్టు. ఇప్పుడు ఆమె పనికి పోతుంది కదా, వచ్చే వరకు నేను పిల్లల్ని తీసుకొని వచ్చిన అన్నట్టు. అట్లా చాలా తెలివే ఉంది నీకు మొత్తానికి. తాగి ఇంట్లోకి వచ్చినావంటే ఇట్లా భయపడతారు వాళ్ళు. నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు, ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నావు. ఇక మీద నుంచి నువ్వు మారాలనుకుంటున్నావా? నీ తప్పులు ఒప్పుకొని చెప్పు, మారాలనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు మారాలంటే నువ్వేం చెయ్యాలి అన్నది చెప్పడానికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారని వచ్చారు. ఆయన నీతో మాట్లాడతారు. అలాగే నువ్వు చేస్తున్న పనులకు ఎంత పెద్ద శిక్ష పడద్దో చెప్పడానికి కూడా ఇక్కడ లాయర్ గారు వచ్చారు, అనురాధ గారని. నువ్వు నిజంగా మారి మంచి మనిషిగా, ఇంతవరకు జంతువులా బతికావు, నువ్వు ఇప్పుడు మనిషిగా మారి మనిషిగా బ్రతకాలి అని నువ్వు అనుకుంటే, వీళ్ళు చెప్పిన సలహాలు విని వీళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే, మేమందరం చెప్పినట్టు నడుచుకుంటే నువ్వు నీ కుటుంబం బాగుంటారు. వాళ్ళు పిలుస్తాను, పిలవనా? సరే రండి. కేసు మొత్తం విన్నారు కదా సార్. ఇప్పుడు ఇద్దరికి ఎయిడ్స్, 2 పిల్లలు, ఆవిడదే బాధ్యత. అతనికి రూపాయి వచ్చినా తాగుతాడు. ఇప్పుడు అతను మారి నేను తాగుడంతా మానేస్తాను, నేను మంచిగా ఉంటాను అని అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? అసలు అతనికి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? మేడం, చెడు అలవాట్లు అన్నది ఒక మనిషినే కాకుండానే ఒక ఫ్యామిలీని, మొత్తం సమాజాన్ని దహించేస్తుంది అంటానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అతనికి వీళ్ళిద్దరిలో కూడా ఎంత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక, ఎయిడ్స్ అన్నది ఒక భయంకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి మహమ్మారి అన్నటువంటిది వాళ్ళిద్దరు పూర్తి స్థాయిలో మర్చిపోయినట్టే అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు అతను చూస్తే కనుక అడ్వాన్స్డ్గా ఉంది, స్టేజ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. అయినా కానీ అతనికి ఒక అవగాహన కానీ, ఒక ఆలోచన కానీ, లేకపోతే ఒక మంచి ఉద్దేశం అన్నది ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. దానికి తోడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇంత కష్టపడి మనం కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా అతని మనసులో అసలు పశ్చాత్తాపం అన్నది కనిపించట్లేదు. వైఫ్కి సారీ చెప్పటమా, లేకపోతే ఎవరికి సారీ చెప్పక్కర్లేదు, తన మనస్సాక్షికి తను సారీ చెప్పుకుని నేను మారుతాను అన్న ఉద్దేశంతో ముందు చూపుతో ముందుకు రావడానికి అతను ఇష్టపడట్లేదు. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అతనికి ఈ ఆలోచించేటప్పుడు ఈ తాగుడు అన్నది అతన్ని కంప్లీట్గా, ఒకప్పుడు నేను ఇందులోంచి బయటకు వద్దామన్న ఆలోచన వచ్చినా కూడా తాగటం వల్ల ఆ కొద్దిపాటి తెలివితేటలన్నా కూడా పూర్తి స్థాయిలో పోతున్నాయని అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కూడా క్లియర్ కట్గా మంచి వైద్యం అన్నది, ఎయిడ్స్కి సంబంధించినటువంటి వైద్యం అన్నది తీసుకోవట్లేదు. ఎయిడ్స్కి అన్నది ఈ రోజుల్లో, ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధికి ఉండేటటువంటి ట్రీట్మెంట్ ఎంత బాగుందంటే మేడం, ఒక షుగర్ వ్యాధికి ఎలాగైతే ట్రీట్మెంట్ ఉందో అంత చక్కటి ట్రీట్మెంట్ ఉంది. దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా ఉంది. అయితే ఏంటంటే వీళ్ళిద్దరు గొడవలు ఎక్కడ తేలకపోవటం వల్ల ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు నెగ్లెక్ట్ చేశారు. సో వీళ్ళిద్దరికి ఒకప్పుడు ఆ ట్రీట్మెంట్ మనం మొదలుపెట్టినా కూడా, ఆ ఎయిడ్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మనం మొదలుపెట్టినా కూడా అది కరెక్ట్ పద్ధతిలో ముందుకు వెళ్ళాలి అంటే కనుక వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత అన్నది డెవలప్ అవ్వాలి. సఖ్యత అన్నది ఇద్దరి మధ్యన బ్యాలెన్స్ అన్నది డెవలప్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనిలో ఉండేటటువంటి వ్యక్తిత్వంలో ఉండేటటువంటి తీవ్రకరమైనటువంటి లోపాలు మనం సర్దాలి. అవి సర్దకుండానే అందులో ముఖ్యంగా తాగుడు మాన్పించాలి. అవి చేయకుండా మనం తాత్కాలికంగా ఇప్పుడు ఇద్దరిని మళ్ళీ కాపురం చేయించి మళ్ళీ ఉండండి అంటే కనుక అతనిలో ఆ మార్పు అంత తొందరగా మనకు కనిపించేటట్టు విధంగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే అతను ఎడవాదం పెడవాదం అన్నట్టుంది. ఒక మాటకి పై ఎత్తు ఇంకో మాట చెప్తున్నాడే కానీ ఆ అమ్మాయి మాట మనకు గట్టిగా వినిపిస్తున్నా కూడా అతనికి కనిపించకుండా ఈ అమ్మాయికి షాక్ కొట్టే విధంగా అతని ప్రవర్తన అనిపిస్తుంది. సో ఫస్ట్ అతనిలో మార్పు రావాలి. సో అది రావాలి అంటే కనుక తాగుడు అన్న దానికి ఫస్ట్ అతను కౌన్సిలింగ్ ఇప్పించడం, తర్వాత ఇద్దరికి కలిపి ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్ లాంటిది జరిపించడం, తర్వాత ఇద్దరి యొక్క మంచి బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఎయిడ్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించడం, దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు అని నాకు అనిపిస్తుంది. తాగుడు అన్నటువంటి విషయానికి వస్తే మాత్రం 2 రకాల తాగుబోతు వాళ్ళు ఉంటారు. మనం యూజువల్గా డ్రింకర్స్ అన్నది 2 టైప్స్ మనం చూస్తూ ఉంటాం.
ఒకరు కారణాలు చూసి తాగుతారు, ఒకరు కారణాలు వెతుక్కుంటూ తాగుతారు. మైసయ్య అన్న ఇతను కారణాలు వెతుక్కుని తాగేటటువంటి రకం కాబట్టి ఇతను చెప్పేటటువంటి మాటల్లో నాకు పూర్తి స్థాయి నమ్మకం అన్నది నాకు కనిపించట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఇతనికి ఒకప్పుడు తాగుడు మానిపించాలి అంటే కనుక మంచి మోటివేషనల్ కౌన్సిలింగ్ అన్నవి ఉంటాయి. చాలా సెంటర్స్ ఉంటాయి, ఏ సెంటర్స్ అని ఉంటాయి, గవర్నమెంట్ తరపున కూడా కొన్ని సెంటర్స్ ఉన్నాయి. అటువంటి చోట ఏంటంటే ఇంటెన్సివ్గా రీహాబిలిటేషన్ సెంటర్ లాంటి దాంట్లో పెట్టి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వటం, అక్కడే వైద్యం కూడా ఈ ఎయిడ్స్కి సంబంధించిన వైద్యం కూడా ఇస్తే కనుక ఈ లోపల ఈ అమ్మాయికి కూడా కొంతవరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈవిడ కూడా విపరీతమైన ఒత్తిడి డిప్రెషన్లో ఉంది. ఇక్కడ ఉండేటటువంటిది ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడ కూడా తనకి ఎయిడ్స్ ఉన్నదని తను బాధపడట్లేదు. పిల్లలు సఫర్ అవుతున్నారు, భర్తే నాకు కావాలి, భర్త మారాలి అని అనుకుంటుందే కానీ నాకు ఎయిడ్స్ అన్న మహమ్మారి వచ్చింది, నేను చనిపోతానేమో అన్నటువంటి భయం అన్నది ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించదు. అదే ఒక తల్లి ఒక భార్య ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఆవిడ ఏమంటలే, అతను మార్చుకోవాలనే చూస్తుంది. విన్నారా డాక్టర్ గారు చెప్పింది? అది ఎట్లా దండం పెట్టేస్తే మారేవు కదా అయ్యా, ఇవాళ నుంచి మారుతా అంటే ఎట్టా నమ్ముతా? అదిగో ఇప్పుడు నువ్వు కూర్చో చెప్తే ఈ మేడం మీరున్నారు కదండి, అతను చెప్తున్నాడు ఇవాళ నుంచి మారుతానని. అతను గనక ఇకపై తాగినా వాళ్ళని కొట్టినా మా పర్సనల్ నెంబర్స్ ఇస్తాం మీకు, పర్లేదు తీసుకెళ్ళి లోపల పడేయండి. ప్రాబ్లం అతను చేసిన దానికి మామూలుగా ఉండదు, లీగల్గా వెళ్తే లోపల పడేస్తారు. ఉండి సాధించేదేమో లోపల ఉండనివ్వండి, బయట ఉండి వాళ్ళని హింసించాకంటే లోపల పడి ఉంటాడు అంతే. నువ్వు కరెక్ట్గా నిజంగా మంచిగా మారి చేయాలనుకుంటే సార్ చెప్పినట్టు ఆ రీహాబిలిటేషన్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ మ్యామ్ దాన్ని అదేంటో కనుక్కుంటే మేము కూడా హెల్ప్ చేస్తాం. అతను అందులో 1 నెల 2 నెలలు పెట్టి అక్కడే అతనికి ట్రీట్మెంట్ ఇప్పుడు నువ్వు దీనికి కరెక్ట్గా ఉండి ఒప్పుకొని కరెక్ట్గా అక్కడ ఉండి వైద్యం తీసుకుని తాగుడు మానేసి మంచిగా మందులు వేసుకొని బాగుంటానంటే మేము ఆ సహాయం చేస్తాం. అది మానేసి నువ్వు తిక్క పనులు చేస్తానంటే లోపలే ఇస్తాం. సరేనా? లాయర్ గారు ఆవిడ చెప్తారు నువ్వు చేస్తున్న పనులన్నిటికీ నీకు ఎట్లాంటి శిక్ష పడద్దో చెప్తారు. అంటే లీగల్ గా అయితే వైఫ్ కనుక 2 నెలల నుంచి, ఇందాక వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే కూడా 2 నెలల నుంచి వేరే ఉన్నారని, కాకపోతే ఈ జబ్బు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ సమస్య కాదు, కానీ ఈ వచ్చిన వాళ్ళకు మాత్రం ప్రశాంతమైన జీవితం కావాలి కదా. ఇంకోటి ఇతనికి అపార్ట్ ఫ్రమ్ ఈ కౌన్సిలింగ్ తో పాటు డి అడిక్షన్ క్యాంప్స్ అని ఉంటాయి. అది ఎట్లా ఉంటాయంటే వాళ్ళకు ఒక పీరియడ్ లాంటిది ఇచ్చి అక్కడ ఆ ట్రీట్మెంట్ లాంటిది తీయించాలి. ఇంకొకటి మీరు అందరూ మాట్లాడిన తర్వాత ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఆయనకి ఒక భయం అనేది కూడా కావాల్సిన అవసరం ఉందేమో అని ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది. ఆ భయాన్ని మనం ఎలా అంటే ఇప్పుడు ఇంత ఓపెన్ గా నీకు చెప్పి మేము హెల్ప్ చేస్తున్నాం కదా అంటే అదేదో అంటారు కదండి, మా అమ్మాయిని అడగందే పెట్టదు అన్నట్టు ఈయనకి ఒక భయం అనేది. అంటే వీళ్ళకి ఎట్లాగో పారాలీగల్ వర్కర్స్ ఎట్లాగో ఉన్నారు కనుక మీరు ఈమె ద్వారా ఒక కంప్లైంట్ వాళ్ళకి ఇప్పించిన తర్వాత ఎప్పుడైతే మీరు ఆమెను ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించిన వెంటనే ఆమె ఇచ్చిన కంప్లైంట్ కి ఏ పోలీస్ వాళ్ళ వచ్చి, మీకు తెలుసు కదా ఇప్పుడు మామూలుగా మనం కూర్చోబెట్టి మాట్లాడినట్టు మాట్లాడారు కనుక వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది కనుక మీ సమస్య పోలీస్ వాళ్ళ దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్ని ఇంకొకటి ఏంటి, నేను చేసిన తప్పుకి తప్పు అని ఆయన ఒప్పుకుంటున్నాడు కనుక అంత తొందరగా ఒప్పుకున్న వాళ్ళు అంత తొందరగా తప్పు కూడా చేస్తారని మేము అనుకుంటాం ఎప్పుడు కూడా. సో ఈ విషయంలో మాత్రం ఆయనకి ఇంకా లీగల్ గా వెళ్తే ఇప్పుడు మీరు కోర్టులకు వెళ్ళినా కూడా ఆవిడకి మెయింటెనెన్స్ కి అర్హురాలు. ఇప్పుడు ఏదైనా మీరు ఆమె మీద మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించడం వలన బోల్డ్ అని సెక్షన్స్ ఉంటాయి, అవి క్రిమినల్ గా కూడా అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ ఉంటాయి. దానికి మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మీ తాగుడికి మీకున్న భయంకరమైన జబ్బుకి తో పాటు ఈ జైలు శిక్షలు కూడా మీరు అనుభవించాల్సిన అవసరం. అంటే అది మీరు తెలిసి తెలియక తెచ్చుకున్నా కూడా దీనికి కూడా మీరు అర్హులు అవుతారు కనుక ఇప్పుడైనా కూడా మీరు ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్తే మీరు మీ భార్యలకు కనీసం మీరు మిగిలిన రోజులన్నా కూడా వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆవిడతో ఆవిడ ఎందుకు పిలిపించామంటే మీకు అది తెలుసుకోవడానికి. మీరు ఎలా కొట్టినా ఎలా తిట్టినా నన్ను అడిగేవాళ్ళు లేరని అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు సాగింది, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి అది సాగదు. అర్థమవుతుందా? మీరు ఏ పిచ్చి పని చేసినా మిమ్మల్ని లోపల పెట్టడానికి పోలీసులు మిమ్మల్ని బాగా చితకబాదడానికి కావాల్సిన కారణాలు ఉన్నాయి అక్కడ. అర్థమవుతుంది కదా? అందుకని మీరు జాగ్రత్తగా మారి మంచిగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. వాళ్ళని చూసుకుంటారన్నప్పుడు మీకు ఎలాగ మంచి చేయాలన్నది కూడా మేము చెప్తాం. ఆ మేడం ఉన్నారు మీకు, ఆవిడకి నా నెంబర్ ఇస్తా, మీకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆవిడకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్ని కూడా ఆవిడకి చెప్తాం. ఆవిడని మీరు కలిసి ఆవిడ చెప్పినట్టు నడుచుకుంటేనే, ఆవిడ ఏ క్షణం ఫోన్ చేసి మాకు మీరు పిచ్చి పనులు చేశారని చెప్పినా ఇంకా బాగుండదు. ఈ ఇద్దరు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మనము స్టేట్ హోమ్స్ అని ఉంటాయి, గవర్నమెంట్ స్టేట్ హోమ్స్, ఆవిడ ద్వారా రెఫర్ చేసి వీళ్ళిద్దరికి ఆరోగ్య దృష్ట్యా ఇంకా కొంచెం మనం తొందరగా వాళ్ళని అక్కడ
జరిపించే మీరు అది ఆ ప్రొసీజర్ చేస్తే మా సైడ్ నుంచి మేము ఏమేం చేయాలో చేస్తాం. మేము వాళ్ళిద్దరిని మంచి స్టేట్ హోమ్స్ లో జాయిన్ చేద్దాం. ఎందుకంటే చెకప్ చేయించే బాధ్యత నాది మేడం. ఎందుకంటే హెచ్ఐవి లేదు అనేది నేను చెకప్ చేయించు హాస్పిటల్ అవి నేను చూస్తాను నాతో ఐఐటి. ఇప్పుడు స్టేట్ హోమ్ అనేది అది మీ పరిధిలో లేదు. మీకు అక్కడ దగ్గరలో ఎక్కడ ఉంది ఏంటి ఆయన్ని మీరు మా డీటెయిల్స్ ఇస్తే మాకు ఆ అప్లికేషన్స్ అయ్యి మీరు ఆ ప్రొసీజర్ మీరు ఫాలో చేస్తే దాన్ని అక్కడ వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించడానికి మా ప్రయత్నం ఏం చేస్తాం. డెఫినెట్ గా నేను చేస్తా. సరే వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది అంటే కేవలం నీ వల్ల. దీనికి మొత్తం కారణం వేరెవ్వరు కాదు, నువ్వు ఒక్కడవే. నువ్వు మంచిగా ఉండుండి నువ్వు బాగుంటే ఆవిడకి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది? నువ్వు శుభ్రంగా పని చేసుకొని వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇక్కడ నుంచి అన్నా మారు. నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో బతికినన్నాళ్ళు మంచిగా మారి పిల్లలకి మంచి చేసి నీ భార్యకి మంచి చేయడానికి చూడు. అప్పుడన్నా దేవుడు కొంచెం క్షమిస్తాడు. నువ్వు చేసిన ఇన్ని తప్పులకి ఇప్పుడు నువ్వు మారి మంచిగా ఉన్నావు అనుకో, దేవుడు సరే ఇన్ని తప్పులు చేసిన ఇప్పుడు వీడు మారాడు కదా మంచిగా ఉన్నాడు అని చెప్పి నిన్ను రేపు చచ్చిన తర్వాత రేపు మంచిగా చూసుకుంటాడు. మారుతామ్మా. నువ్వు మారుతావు అన్నావు కాబట్టి ఇక నుంచి ఆమె మీ మేడం ఉంది కదా, ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కడో ఉంటాం, నువ్వు ఎక్కడో ఉంటావు, నీకు దగ్గరలో ఉండేది ఆవిడ, పిలిస్తే పలికేది ఆవిడ. ఆవిడ గమనిస్తూనే ఉంటది, ఆవిడ మాతో మాట్లాడుతూనే ఉంటది. నువ్వు అన్ని ఆవిడ చెప్పినట్టు విని మంచిగా ఆవిడ చెప్పిన చోట వైద్యం చేయించుకొని నీ పిల్లల్ని నీ భార్యని మంచిగా చూసుకుంటాం. ఓనాడు చూసుకుంటా అంతే మాట్లాడు. నేను నేను చెప్పేది విను. నువ్వు ఇక్కడ నుంచి మంచిగా చూసుకున్నానని చెప్పక అయిపోయింది. నువ్వు ఇంతకాలం ఆమెను హింసించావు. మైసయ్య ఈ రోజు నుంచి నువ్వు మారి నీ భార్యకి చెప్పు, నేను మంచిగా చూసుకుంటానని చెప్పు. చెప్పు తన కళ్ళల్లోకి ఇప్పుడు వచ్చి నువ్వు చూడట్లే. ఇప్పుడు నువ్వు చెప్పు మంచిగా చేసుకుందాం, మంచిగా ఉందాం. దగ్గరికి రా, వెళ్ళి చెప్పుకో, వెళ్ళు పిల్లల్ని మంచిగా చూసుకుని చూడు. ఇక నుంచి మంచిగా చూసుకుందాం, మంచిగా చేసుకుందాం. అత్తమామ మాటలు పట్టుకోవద్దు, అజాబా మాటలు పట్టుకోవద్దు. దొరికినాడు కష్టం చేసుకోవాలి, దొరకనాడు ఇంటికాడ ఉండాలి, ఉన్నది తినాలి, లేదు పసంపు వండుకోవాలి. నేను తాగుడు మాత్రం బంద్ చేస్తాను. ఉంటే దాని మీద చట్టపరంగా నా మీద చర్య తీసుకోగలరు మేడం అని చెప్పు. అదే ఆయన చెప్పేదండి, నేను తీసుకోకుండా ఉండేది లేదు. తెలుసు, ఏం తెలియదా నీకు మైసయ్య ఏం జరుగుద్దో? నువ్వు తప్పు పనులు చేస్తే ఇక నిన్ను వదిలేదు లేదు. అది మట్టుకో నీ పక్క కూర్చో అక్కడ, నీ పిల్లల పక్కన కూర్చో. ఆ పాప చూడు ఎట్లా ఏడుస్తుందా నీ కూతురు. దానికి ధైర్యం చెప్పు, నేను ఉంటా అని చెప్పు. మంచిగా చేసుకొని పాప మీద చూడు, దాని కళ్ళ నీళ్ళన్నా చూడు, ఇప్పుడన్నా చూడు. ఇన్నాళ్ళు దాన్ని ఆలోచించావు లేదు అది ఎప్పుడు ఏడ్చిందని. సరే ఏడోకమ్మా, ఏడోకే. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదో విన్నపం అండి. ఈ కుటుంబాన్ని చూశారు, ఎంతకాలం బ్రతుకుంటారో తెలియదు ఆ తల్లిదండ్రులు. ఈ పిల్లలకి ఈ కుటుంబానికి సహాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ మా హెల్ప్ లైన్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.